హాయ్ హలో, దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు నిత్య తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇంట్లో వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మేము డీపల్స్ పార్క్కి వెళ్తున్నాం అనమాట. సో అయితే అసలు ఇంట్లో నుంచి కాలు బయట కూడా పెట్టలేదు, ఇంట్లోనే ఉన్నాము ఫుల్గా. సో అందుకని మళ్ళీ నిత్య బోర్ ఫీల్ అవుతుంది అని చిన్న పార్క్కి తీసుకెళ్తున్నాం అనమాట. అంతకన్నా ముందు ఒక చిన్న ఇది చేద్దాము. నేను రమేష్ని ఇప్పుడు అడుగుతాను, కార్లో వెళ్దామా నడుచుకుంటూ వెళ్దామా అని చెప్పేసి. కార్ లేనప్పుడు మొత్తం నడుచుకుంటూనే వెళ్ళే వాళ్ళం. అక్కడి నుంచి గ్రాసరీస్ ఏమైనా తెచ్చుకోవాల్సి వచ్చినా సరే నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం అనమాట. బట్ వన్స్ కార్ వచ్చాక మాత్రం అస్సలు నడవట్లేదు. సో ఇప్పుడు నేను అడుగుతాను, తను ఏం చెప్తారో చూద్దాము. What? సరే తెస్తున్నారా? కాదు తెస్తున్నారా? సరదాగా ఈ ఒక్కరోజుకి నడుచుకుంటూ వెళ్దాం. సరే అయితే ఇవాళ వాక్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా? తినమ్మా, తొందరగా కంప్లీట్ చేసేసాయి. వెరీ గుడ్. హాయ్ చెప్పు. హౌ ఆర్ యు అని అడుగు. ఆన్సర్ కూడా నువ్వే చెప్పేస్తున్నావా? కీస్ మీ దగ్గర ఉంచండి. ఎక్కడికి? నాకు తెలిసి రమేష్ నేను లోపల మాట్లాడుతున్నప్పుడు విన్నట్టున్నారు. సో నేను ఇంట్రోలో చెప్తున్నాను కదా, ఇలా కార్లో వెళ్దామా అని అడుగుతాను అని అన్నప్పుడు తను అప్పుడే జస్ట్ లోపలికి వస్తున్నారన్నమాట. ఏదో మర్చిపోయానని చెప్పేసి నేను అప్పుడే అడిగాను, నేను మాట్లాడేది నువ్వు విన్నావు కదా అని చెప్పేసి. లేదు లేదు అని చెప్పన్నారు. మేబీ తను వినే ఉంటారు, అందుకే తన రియాక్షన్ అలా ఉంది. వెళ్దాము అని చెప్పేసి అన్నారు వెంటనే. నాకు అక్కడ మాట్లాడింది మీరు వినేసారా? నిజం చెప్పు, లేకపోతే ఎప్పుడు అసలు అబ్బా నడుచుకుని వెళ్తాం అనేవాడు ఫస్ట్. మరి మీ డైలాగ్ ఎందుకు సరే వెళ్దాం అనేసి ఇంకా నిత్య అయితే అట్లా మాట్లాడుతూనే ఉంది వాక్ చేస్తున్నంతసేపు. యాక్చువల్గా మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ బోర్డ్ ఒకటి, దాని బ్యాక్ సైడ్ మా అపార్ట్మెంట్స్ అనమాట. ఇప్పుడు వచ్చి నేను పార్క్కి వెళ్తున్నాం కదా, పార్క్ దగ్గరే మేము ఎప్పుడు వెళ్ళే షాపింగ్ మాల్ ఉంటుంది. సో నడుచుకుంటూ వెళ్తే కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా, అంటే అన్నీ చూపించవచ్చు కదా అనే ఉద్దేశంతో ఇవాళ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అంతే. మీకు అక్కడ స్ట్రైట్గా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, సో ఆ బిల్డింగ్ వచ్చేసి సీటాడైన్స్ అపార్ట్మెంట్స్ అనమాట. అండ్ దాంట్లోనే మనకి మేము వెళ్ళే షాపింగ్ మాల్ ఉంటుంది. నానా అసలు ఈ అపార్ట్మెంట్స్ ఏం అపార్ట్మెంట్స్ నానా? వీటికి కూడా లిఫ్ట్ లేవు అనుకుంటా కదా. అదిగో స్టెప్సే ఎక్కెళ్ళాలి. సింఫనీ హిల్స్ అంటారు ఇవేనా? అది అది వెళ్ళిపోతుంది చూడు రోడ్డు. మీ మాకు చూపించండి. అది నాకు ఎలాగనిపిస్తుంది సార్, ఇక్కడోటి ఇక్కడోటి అలా గయ్యల్లా మాస్కులు లాగా వచ్చాయి కదా మధ్య, ఆ మాస్కులా అనిపిస్తుంది.
ఈచ్ అండ్ ఎవ్రీ టైం మేము కార్లో వెళ్ళేప్పుడు నాకేమనిపిస్తుందంటే జస్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్సే కదా, దీన్నేమి ఎన్నిసార్లు షూట్ చేస్తామనిపిస్తుంది. సో అందుకని ఇవాళైతే ఎక్స్ప్లోర్ చేద్దాము, కొంచెం బిల్డింగ్స్ అవన్నీ ఏంటన్నది చూపిద్దాము అన్నట్టు ఇవాళ వాక్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ రోడ్. సో ఇక్కడ క్రాస్ చేసేప్పుడు ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే వెహికల్స్ స్టాప్ అవుతాయి అనమాట. ప్రెసెంట్ అయితే వర్క్ చేయట్లేదులేండి, జస్ట్ చూపిస్తున్నాను అంతే. అండ్ నిత్య చూసారా, ఇంకా తనకి ఈ చెట్లలో కూడా ఏవో కావాలంట, వాళ్ళ ఫాదర్ని అడుగుతుందా ఈ కావాలి ఈ కావాలని చెప్పేసి. ఇంకా ఇలా నడుచుకుంటూ స్లోగా వెళ్ళిపోయామన్నమాట పార్క్కి. అండ్ ఇక్కడ పార్క్లో అయితే నిత్యతో పాటు రమేష్ రన్ చేస్తున్నారు. యాక్చువల్గా ఫస్ట్ నన్ను చేయమన్నారు, అమ్మ నాకు అంత ఓపిక లేదు, నాకు అసలు నడుచుకుంటూ వచ్చేసరికి కాళ్ళు నొప్పులు వచ్చినట్టు అనిపించాయని చెప్పేసి అన్నాను. అయ్యా ఇంకా కాసేపు ఆడించేసాను. ఈ పార్క్ అయితే నేను ఆల్రెడీ చూపించాను కదా అని చెప్పేసి నేను మీకేమీ మళ్ళీ చూపించట్లేదు. ఇంకా నేను కూడా నిత్యతో పాటు కాసేపు ఆడుకొని అండ్ తన సైకిల్ని తోస్తూ కాసేపు పరిగెత్తాను అనమాట. ఇంకా బ్యాక్ టు హోమ్ వచ్చాము. ఒక ½ అన్ అవర్ ఏమో వాక్ చేయటాకే సరిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ రావటానికి ఒక 20 minutes అట్లా పడుతుంది. సో ఇప్పుడైతే రిటర్న్ వెళ్తున్నాము. చాలా డేస్ అయింది కదా నడిచి, సో కొంచెం ఆయాసం వస్తుంది. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాక కొంచెం శానిటైజ్ చేసేసుకొని ఆలూ పరాటా చేస్తున్నాను. ఈ పొటాటో కర్రీ, చపాతీ ఇదంతా అయితే నేను ముందే ప్రిపేర్ చేసుకొని పార్క్కి వెళ్ళాను అనమాట. సో దట్ కొంచెం ఈజీగా ఉంటుంది కదా వచ్చాక అన్నట్టు. ఫస్ట్ అయితే పొటాటోస్ని ఒక 5 వరకు తీసుకొని బాగా ఉడికించేసుకున్నాను. ఒక 7 విజిల్స్ దాకా రావాలి, అప్పుడే మనకి చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. అండ్ దెన్ ఇలా ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. అండ్ దెన్ గ్రీన్ చిల్లీస్ కూడా ఒక 3 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి వచ్చేసి పెరుగు చట్నీకి అనమాట. తర్వాత ఈ ఆనియన్స్ని అలాగే గ్రీన్ చిల్లీస్ని వేసి బాగా ఫైన్ పేస్ట్ లా చేసేసుకోవాలి. మనకి ఎక్కడ కూడా ఈ ఆనియన్ ముక్కల్లాగా అలా ఉండకూడదు అనమాట. తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని దానిలోనికి ఆవాలు, సాయమినపప్పు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ముందుగా చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసుకొని బాగా వేయించేయాలి. ఈ ఆనియన్స్ కూడా స్మెల్ రాకూడదు అనమాట. సో దానికోసమనే మనం పసుపు, ఉప్పును కూడా యాడ్ చేసాము. అండ్ మీకు కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసినట్టయితే మనకి బాగా జారుగా అయిపోతుంది. ఆలూ పరాటా కదా, సో అదంతా సూట్ అవ్వదు అనమాట. అందుకని కొంచెం వాటర్ని యాడ్ చేయండి. అండ్ దెన్ పొటాటో కూడా వేసుకొని బాగా ఉడికించేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారాక మాత్రమే మనం పిండిలో కలుపుకోవాలి. తర్వాత గోధుమ పిండిని తీసుకొని దానిలోనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసి దానిలోనికి పొటాటో కర్రీని వేసుకొని కలుపుకోవాలి బాగా. నేనైతే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను. ఫస్ట్ కలిపేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసాను. మనకు ఆలూ టేస్ట్ అంత తెలియట్లేదు అని అనిపిస్తే ఇంకొంచెం కర్రీని యాడ్ చేసుకోవాలి. దీనిలోకైతే ఒక్కొక్కసారి నేను హాట్ వాటర్ పోస్తాను, బట్ ఈసారి పిండి అయితే చాలా బాగుందన్నమాట. సో అందుకని నేను ఏ హాట్ వాటర్ పోయకుండానే చాలా మెత్తగా వచ్చాయి చపాతీ. ఇలా చేసి పెట్టేసుకొని నేను పార్క్కి వెళ్ళి వచ్చాక చపాతీ చేస్తున్నాను. పిండి ఎక్కువసేపు నానితే మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీ, అందుకే ఇలా చేశాను.
ఎప్పుడు అయితే నేను కొంచెం హాట్ వాటర్ని కూడా యాడ్ చేస్తాను, బట్ ఈసారి ఆశీర్వాద్ తీసుకున్నాను, చాలా మెత్తగా వచ్చాయి చపాతీ. సో నేను ఏ హాట్ వాటర్ యూజ్ చేయకుండానే చాలా బాగా వచ్చాయి అనిపించింది. అండ్ మనం పొటాటో కర్రీ ఇలా చపాతీ పిండిలోనే కలిపేసుకుంటే మనకి సైడ్ ఇలా విరిగిపోకుండా అలా కూడా వస్తాయి అన్నమాట. కొంతమంది చపాతీ పిండి చేసేసాక దానిలోకి పొటాటో కర్రీని స్టఫ్ చేస్తారు కదా, అలా చేస్తే అంత బాగా రావు, విరిగిపోయినట్టు వస్తాయి. తీసుకో, చిన్న చిన్న పీసెస్ అయినా నేను చేసుకుంటాను. హౌ ఇస్ ఇట్? బాగుందా? నిజంగా బాగుందా? దొంగ తిను. షవర్మానా? ఈట్. అబ్బా, రమేష్కి పక్కన కర్రీ కూడా ఉండాలన్నమాట, లేదనంటే ఆ ఉత్తి చపాతీ అలా తినరు, ఎంత ఆలు పరాటా అయినా సరే. ఇప్పుడైతే నేను హెయిర్ కట్ కి వెళ్తున్నాను, వచ్చాక చూపిస్తాను ఎలా చేశారు అన్నది. మాక్సిమం నేను అక్కడ వీడియో ఏం షూట్ చేయను, ఎందుకంటే తను నాకు కొత్త, కొంచెం ఇదే ఫస్ట్ టైం అనమాట తన దగ్గరికి వెళ్ళడం. ఇంతకు ముందు వేరే వాళ్ళ దగ్గర చేయించుకునేదాన్ని, కానీ దీని దగ్గర అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నాకు కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళ దగ్గర అడగాలంటే కొంచెం మొహమాటం, అందుకని నేను ఏమి షూట్ చేయనేమో అనుకుంటున్నాను. మాక్సిమం ట్రై చేస్తాను ఒకసారి వాళ్ళని అడగటానికి, వాళ్ళు ఓకే అంటే షూర్గా షూట్ చేస్తాను. తనైతే ఫస్ట్ వాళ్ళ ప్లేస్కే నన్ను రమ్మన్నారనమాట, తర్వాత కాల్ చేసి లేదు నేనే వచ్చి కట్ చేస్తాను అని అన్నారు. అండ్ తను ఉండే ప్లేస్ కూడా చాలా దగ్గర, సో అందుకని వచ్చారనమాట. సో హెయిర్ కట్ అయితే ఇలా చేశారు. నాకు అర్థం కాలేదు ఫస్ట్ అయితే, నేను అడిగాను అనమాట వాళ్ళని, ఇట్లా వాటర్ స్ప్రే చేసి చేస్తా అంటే లేదు అక్కర్లేదు అని చెప్పేసి ఇట్లా చేశారు. వీళ్ళు ఏంటంటే లోకల్ తమిళియన్స్ అనమాట. సో ఏమో మేబీ వాళ్ళు అలా నేర్చుకున్నారేమో అని అనుకున్నాను, బట్ హెయిర్ కట్ అయితే ఓకే అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా షాపింగ్కి వెళ్ళాము, జస్ట్ ఎక్కువ ఏమీ లేవు, రమేష్ ఒక్కళ్ళే వెళ్ళారనమాట లోపలికి, మేము ఇద్దరం ఇలా బయటే ఉన్నాము. నీకు ఇందాకేం చెప్పా? 100 points రీచ్ అయ్యాక కదా నీకు ఐస్ క్రీమ్ కొంటా ఉంది. స్వీట్గా ఉంటుంది ఒక బాగా, ఏముందిలే మనం షుగర్ కూడా వేస్తాం కదా సిరప్ చేయడానికి. కొంచెం ఆ లైటింగ్లో నాకు నా హెయిర్ అయితే ఎన్నిసార్లు చూసుకున్నాను నేను, అంటే ఈ మధ్య అయితే ఎక్కువ కట్ చేయించట్లేదు అనమాట, బాగా ఊడిపోతుంది ఇంకెందుకు అస్తమానం కటింగ్ అని చెప్పేసి. ఫస్ట్లో అయితే మెయింటైన్ చేసేదాన్ని, కానీ ఈ మధ్య తగ్గించేసాను. మరి లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేసావురా నువ్వు? వచ్చినప్పుడు అడిగిందా? అండ్ చాలా డేస్ తర్వాత చేయించుకున్నాను కదా, సో నాకైతే బాగా అనిపించింది. అండ్ నేనైతే వీడియోలో చూసుకుంటూనే ఉన్నాను హెయిర్ కట్ ఎలా ఉంది, ఎలా చేసింది అమ్మాయి అని చెప్పేసి. ఇక్కడైతే నిత్య ఇందాక ఏడుస్తుంది కదా, అది ఎందుకు అని అంటే ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి అడిగిందనమాట. మేమైతే తనకి ఇంకొకటి చెప్తున్నాము, ఈ మధ్య తను ఏ మంచి పని చేసినా సరే నేను ఒక 5 points లాగా ఇస్తున్నాను, సో అవన్నీ ఎడిషన్ చేస్తే 100 points అయినప్పుడు నేను నీకు ఐస్ క్రీమ్ కొంటా అని చెప్పాను. అండ్ తనేమో సరిగ్గా ఎడిషన్స్ అవి రావు కదా, ప్రతిసారి వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా ఇలా హెయిర్ కర్ల్స్ కనిపించాయి అనమాట నాకు, జస్ట్ వీడియో ఏదో ప్లే అవుతుంది.
అండ్ నేను ఈసారి అయితే అసలు కర్ల్స్ చేయించుకోలేదు, ఎందుకంటే నేను ఎవ్రీ టైం స్టెప్ కట్ చేయించుకుంటాను, బట్ ఈసారి వచ్చేసి లేయర్ కట్ చేయించుకున్నాను. అండ్ స్టెప్ కట్కి ఎప్పుడు నేను కర్ల్స్ మెయింటైన్ చేసేదాన్ని అనమాట. బట్ ఒకసారి అనిపించింది లేదు ఇలా నార్మల్గా ఉందాము, కర్ల్స్ లేకుండా ఎలా ఉంటుంది హెయిర్ అన్నది చూద్దాము అని అనిపించింది. సో అందుకని ఈసారి అయితే కర్ల్స్ ఏం పెట్టించుకోలేదన్నమాట. అండ్ చూస్తాను, మేబీ నాకు ఇలా నచ్చకపోతే ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ పెట్టించేసుకుంటాను. నాకు యాక్చువల్గా స్ట్రైట్ హెయిర్ కన్నా కొంచెం కర్లీగా ఉన్న హెయిర్ ఇష్టం అనమాట. బట్ ఈసారి అయితే ఇలానే ఉంచేసాను. నాది మరీ అంత సాఫ్ట్గా ఏమి ఉండదు, బట్ ఓకే. సో మీరు కూడా అబ్జర్వ్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది ఈ హెయిర్ స్టైల్ అనేది, నాకు సూట్ అయిందా లేదా అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు నాకు అనిపించింది యాక్చువల్గా నాకు ఈ షాపింగ్ మాల్లో ఏమన్నా పని ఉందా, లేకపోతే నేను నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది అని చూసుకోవడానికే వచ్చానా అని అనిపించింది. అక్కడ అయితే కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది కదా, అంటే లైట్స్ అవి కొంచెం బాగుంటాయి ఇంట్లో కన్నా అనే థాట్తో వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.